చెక్ ఇక్కడే పెట్టానే, ఏమైపోయింది? ఎవరు తీసుంటారు? హే శరణ్య, హే శరణ్య! ఏంటండి పిలిచారు? మొన్న వచ్చిన క్లయింట్స్ నా చేతికో చెక్ ఇచ్చారు. ఎక్కడా చెక్? మీరు నాకు ఆ చెక్కుని నా చేతికేమి ఇవ్వలేదు కదండి. చేతివాటం ప్రదర్శించే వాళ్ళకి ప్రత్యేకంగా ఏది చేతికివ్వాల్సిన అవసరం లేదు. ఏంటండి అంటున్నారు? చేతివాటం ప్రదర్శించడం ఏంటి? అంటే నేను దొంగతనం చేశాను, కావాలని తీశాను అంటున్నారా? అంతేగా అంతేగా. ఈ ఇంట్లో అలాంటి పనులు చేసి చెయ్యగలిగే సమర్థురాలివి నువ్వు మాత్రమే ఉన్నావు. ఏవండి, ఆ చెక్కు మీరే ఎక్కడో పెట్టుకుని మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి. అంతేకాని నేను చేయని పనిని చేశానని మీరు నన్ను తప్పుగా చూడొద్దు. తప్పుగా ఎందుకు చూడొద్దు? నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమయ్యాక కూడా నువ్వు గొప్పదానిలాగా, మహాత్మురాలాగా చూడాలా? మంచితనం నటించి మా అమ్మని బుట్టలో వేసుకుని నా జీవితంలోకి వచ్చావు నువ్వు. అదేమన్నా మంచి విషయమా? అప్పుడు నువ్వేమన్నా మంచిదానివా? నిన్న ఇంట్లో నగలు తీసుకెళ్లి ఎక్కడో తాకట్టు పెట్టేశావు. అది మంచి పనేనా? అప్పుడు నువ్వు మంచిదానివేనా? మాట్లాడు. అయ్యో ఏవండి, ప్లీజ్ అండి, ఈ నగల విషయంలో నేను ఒప్పుకున్నాను కదా, కానీ చెక్కు విషయం నాకు తెలియదండి. తెలియదని చెప్తే నమ్మేయాలా? మరీ అంత వెర్రివాడ్లా కనిపిస్తున్నానా నీకు? ఆ నగలు ఎక్కడికి పంపించావో, ఎవరికైతే ఇచ్చావో, ఈ చెక్కుని కూడా నువ్వే అక్కడికి చేర్చుంటావు. చెప్పు, ఆ చెక్ ఎక్కడా? నీకిచ్చిన 24 గంటల సమయం పూర్తయిపోయింది. నగలేం చేశావో కూడా నువ్విప్పుడే చెప్పాలి. ఎవరికిచ్చావు? ఎక్కడ తాకట్టు పెట్టావు వాటిని? అనయ్య, ₹1,00,00,000 చెక్ అన్నయ్య. ఇది దాన్ని కూడా మాయం చేసింది. కనిపించట్లేదు అది. చెక్కు కనిపించకపోవడం ఏంటి దర్శన్? అవును పెద్దమ్మా, మొన్న వచ్చిన కంపెనీ క్లయింట్స్ డీల్ ఓకే చేస్తూ ఇచ్చిన టోకెన్ చెక్ అది. అవునా? భగవంతుడా, ఏంటి కర్మ! దర్శన్, వెంటనే ఆ చెక్కుని బ్లాక్ చేయించు. బ్లాక్ చేయాలంటే చెక్ నంబర్ కావాలి కదా పెద్దమ్మా. నేను నోట్ చేసుకోలేదు. కంపెనీ వాళ్ళ కాల్ చేసి కనుక్కుందామంటే కూడా ఎవరి నంబర్ కలవట్లేదు. సిగ్నల్ డెడ్ లో ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా నాన్నా? అదే అర్థం కావట్లేదు పెద్దమ్మా. చెక్ ని కంపెనీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోకుండా ఇలా పోగొట్టుకున్నానని క్లయింట్స్ కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? చెక్ ని జాగ్రత్తగా కాపాడలేకపోయిన మీరు ప్రాజెక్ట్ నేమ్ హ్యాండిల్ చేస్తారని అనుకోరు? అంతకు మించి చింటి దొంగలే ఇలాంటి పని చేస్తారని వాళ్ళకి తెలిస్తే మన పరివేమన్నా ఉంటుందా? చెప్పవే, ఆ నగలెవరికిచ్చావు? చెక్ ఎవరికిచ్చావు? నిజం చెప్పు. నిజం చెప్తావా లేదా? చెప్పు. దర్శన్, దర్శన్, దర్శన్! చెప్తావా ఇంకా తగిలించమంటావా? అలా కొడతావేంట్రా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? కొట్టాలా చంపాలా దీన్ని? ఇది చేసిన పనికి ఏం చేసినా తప్పులేదన్నయ్య. తప్పుకో అన్నయ్య, తప్పుకో.
దర్శన్ ఆగు నాన్నా. రే దర్శన్ ఆగు నాన్న. దర్శన్ ఆగండి రా. రే చెక్కు అన్నయ్య. ఆగమన్నాను కదా. అరే ఆగరా. అన్నయ్య దర్శన్ ఆగు. నిన్ను నగలు తీసుకెళ్ళింది ఇవాళ చెక్కు మాయం చేసింది. చివరిసారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? చెప్తే ఇంట్లో ఉంటావు, లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్తావు. నిజం చెప్పనని నాకు మాట ఇవ్వండి. ఇంత అడుగుతున్నా నీ నోటి నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. నిజం చెప్పడం లేదంటే అన్నింటికీ బాగా తెగించే ఉన్నావు నువ్వు. అది క్లియర్గా అర్థమవుతోంది. ఆ నగలు చెక్కు ఎక్కడ ఎవరికిచ్చావో